ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియ సంఘ బిడ్డలకు మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క సియోను పరిచర్య ద్వారా ప్రభు అయిన యేసు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. దయచేసి మీ తోటి వారికి కూడా ఒకసారి వందనాలు చెప్తారా? మీ తోటి వారికి కూడా ఒకసారి వందనాలు చెప్పండి. వీలుంటే అవకాశం ఉంటే ఒకసారి పరిచయం పట్టుకొని దేవుడి నిన్ను ఆశీర్వదించును గాక అని చెప్పండి. హల్లెలూయా. మనము ఇతరులను ఎప్పుడు కూడా ఆశీర్వదించేటువంటి వ్యక్తులుగా మనము ఉండాలి. హల్లెలూయా. ఈ లోకములో ఉన్నవన్నీ కూడా కొద్ది కాలంలో గతించిపోతున్నాయని వాక్యం సెలవిస్తుంది. లోకమే కానీ, లోకములు నాశలే కానీ, భూమి ఆకాశములు కూడా గతించిపోవడానికి సిద్ధముగా ఉన్నాయి. మరి దినాలు గడిచే కొలది, దినాలు దొర్లే కొలది మనము ఒక విషయాన్ని గమనించాలి. మనము మరణానికి సమీపంగా వెళుతున్నాం. రోజులు గడిచే కొలది, మన ప్రయాణములో కొన్ని దినాలు గడిచే కొలది ప్రతి ఒక్కరూ మరణానికి సమీపంగా వెళుతూ ఉన్నారు. ఈ మరణానికి సమీపంగా వెళ్ళేటువంటి బిడ్డలు మరి 2 స్థలాలకి వారు ప్రాముఖ్యంగా వెళతారు. ఒకటి పరలోకము, రెండోది నరకము. 2 లోకాలు మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాయి. ఒకటి పరలోకం ఎదురు చూస్తుంది, అలాగే నరకము కూడా ఎదురు చూస్తుంది. ఈ నరకం అనేటువంటిది చాలా భయంకరమైనది, వేదంతో కూడుకున్నది. ఆ స్థలమంతయు కన్నీరు, వేదన, దుఃఖము తప్ప, పళ్ళు కొరుకుట తప్ప మరి ఏది ఆ స్థలంలో ఉండదు. ఆ స్థలానికి వెళ్ళకూడదనే ఉద్దేశంతో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి తన ప్రశస్తమైన విలువైన రక్తాన్ని చిందించి, ఇదిగో నీవు నేను ఉండవలసిన స్థానములో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిలబడ్డాడండి. నీవు భరించవలసిన శిక్షను ఆయన భరించాడు. నువ్వు పొందవలసిన అవమానాన్ని ఆయన పొందాడు. నువ్వు పొందవలసిన కొరడా దెబ్బలను ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పొంది, ఏ నరకపు ద్వారానికి నువ్వు వెళ్ళిపోతున్నావో ఆ నరకంలోనికి వెళ్లకుండా ఉండటానికి, రక్షించడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం అంటుంది, నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడిగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో దేవుడు నిన్ను ప్రేమించి నీ కొరకు కూడా ఒక విలువైన రక్తపు బొట్టును చిందించాడు. నీ కొరకు కూడా ఆయన రక్తాన్ని చిందించి విలువ ఇచ్చి నిన్ను కొన్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీవు నరకానికి వెళ్ళిపోకూడదని అక్కడ రాయబడింది. నరకం యొక్క ఆశీర్వాదం ఏంటి అంటే అగ్ని, ఆరదు, పురుగు, చావు. అంత భయంకరమైనది. కాబట్టి ఆ స్థలానికి వెళ్ళకూడదనేటువంటి ఉద్దేశంతో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీ కొరకు తన విలువైనటువంటి రక్తాన్ని చిందించారు. ఆ రక్తము ద్వారా, ఆ విమోచన ద్వారా దేవుడు మనల్ని చెడిపోయినటువంటి మన బ్రతుకులను, విలువలేనటువంటి మన బ్రతుకులకు దేవుడు విలువనివ్వటానికి దేవుడు కృప దయచేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన రక్తము చేత కడగబడి సంఘములో చేర్చబడుట ద్వారా నీ కొరకు పరలోకం ఎదురు చూస్తుందని నువ్వు మర్చిపోవద్దు బిడ్డలారా. హల్లెలూయా. దేవుడు మనుషుల యొక్క మార్పును కోరుకుంటాడు. దేవుడు మనుషుల యొక్క క్షేమాన్ని కోరుకుంటాడండి. అపవాదేమో దోచుకోవడానికి, దొంగతనానికి వస్తూ ఉంటాడు సాతానుడు. కానీ దేవుడేమో జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు, అది కూడా సమృద్ధిగా ఇవ్వటానికి వచ్చాడు. ఈ లోకంలో ఎవరు కూడా నీ యొక్క క్షేమాన్ని కోరలేరండి. నీ యొక్క సంతోషాన్ని కోరుకోలేరు, నీ యొక్క మంచిని కోరుకోలేరు, నీ ఎదుగుదలను కోరుకోలేరు, నీ యొక్క ఆశీర్వాదాన్ని ఈ లోకంలో కోరుకునేటువంటి వారు చాలా తక్కువగా ఉంటారు. కనుక దైవజనుడిగా చెప్తున్నాను, నీ యొక్క క్షేమాన్ని కోరుకునేటువంటి ఆయన ఉన్నాడు. ఆయనే నజరేయుడైన యేసు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు బాగుపడాలని కోరుకునే ఆయన, నువ్వు బాగుండాలని కోరుకునేటువంటి ఆయన, నీ కుటుంబం సరిచేయబడాలని కోరుకునేటువంటి ఆయన, నీ బిడ్డలకు మంచి స్థితిగతులు రావాలని కోరుకునేటువంటి ఆయన, ఉన్నతమైన స్థలాల్లో ఉండాలని కోరుకునేటువంటి ఆయన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అనండి. నీకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు, ఒక మంచి స్థితిగతులు నీకు ఇవ్వాలనుకున్నాడు. మంచి జీవితం, మంచి ఆశీర్వాదాన్ని
దేవుడు నీకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. నమ్మితే గట్టిగా చప్పలు కొడుతూ ప్రభునామని కనపరుస్తారా? హల్లెలూయా. ఈ లోకంలో నీ బంధువులు అయి ఉండొచ్చు, నీ స్నేహితులు అయి ఉండొచ్చు, ఒకవేళ కొంతవరకు నీ క్షేమాన్ని కోరుకుంటారేమే కానీ జీవిత కాలమంతయు నీ క్షేమాన్ని కోరుకునేవారు ఎవరు లేరు. అందుకే దావీదు మహారాజు చెప్తూ ఈ మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? ఇదిగో నా బ్రతుకు దినములన్నిట కృపాక్షేమాలు నా ఎంట వస్తాయి అన్నాడు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదంట. విన్నారా? ఒక రోజు కాదు, 2 రోజులు కాదండి. బ్రతుకు దినములన్నిట కృపాక్షేమాలు నా వెంట వస్తాయి, క్షేమంగా నేను ఉంటానయ్యా అన్నాడు. నా ఎదుట నిందలో ఉన్నా, నా ఎదుట అవమానాలు ఉన్నా, నా ఎదుట ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నా కానీ నేను ఎలా ఉన్నా తెలుసా? ప్రతిరోజున ప్రతి క్షణమున ఆయన కృపయు ఆయన క్షేమము నాతో కూడా ఉంటాయి అన్నాడు. ఈ రోజున ఈ మాటను బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకుందావు కాక. హల్లెలూయా. ఎందుకని అంటే ఆయన క్షేమం దేవుళ్ళో చూశాడండి, ఆయన ఆరోగ్యాన్ని దేవుళ్ళో చూశాడు, ఆయన యొక్క జీవితాన్ని దేవుడిలో చూశాడు, క్రీస్తులో చూశాడు. కనుక ఆయన చెప్పగలుగుతున్నాడు, నా బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమాలు వస్తాయి. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా నీ క్షేమాన్ని కోరుకుంటాడు. నువ్వు మంచివాడవా చెడ్డవాడవా అది అప్రస్తుతం. కానీ దేవునికి ఆలోచన ఏంటంటే నువ్వు మంచివాడిగా మారాలి అన్న ఉద్దేశంతో. నువ్వు మంచివాడిగా మారితే ప్రయోజనం ఎవరికి? ఏమండి, నువ్వు మంచివాడిగా మారితే ప్రయోజనం ఎవరికి? దేవుడు నీ క్షేమాన్ని కోరుకుంటున్నాడు కదా. నీ క్షేమాన్ని కోరుకుంటున్న దేవుడు నీ క్షేమం వస్తే ప్రయోజనం ఎవరికి? నువ్వు మార్పు చెంది దేవుని యొద్దకు వస్తే ప్రయోజనం ఎవరికి కలుగుతుంది అంటే కొన్ని విషయాలు నేను మీతో జ్ఞాపకం చేస్తానండి. మన యొక్క మార్పు ఎవరికి ఉపయోగకరంగా ఉంటుంది? లోకంలో ఒక మనుష్యుడు మూర్ఖుడు మార్చబడితే ఎవరికి ప్రయోజనం? లోకములో ఒక పనికిరానటువంటి వ్యక్తి మార్పు చెందితే ప్రయోజనం ఎవరికి? లోకంలో తిరుగుతూ తన ఇష్టానుసారంగా బ్రతుకుతున్నటువంటి వ్యక్తి మార్పు మనసు పొందితే ఆ వ్యక్తి ఎవరికి ఉపయోగపడతారో కొన్ని విషయాలు నేను మీతో జ్ఞాపకం చేస్తాను. చదువుకుందాం చూడండి బైబిల్ గ్రంథంలో లూకాసు వార్త 19వ అధ్యాయము. లూకాసు వార్త 19వ అధ్యాయంలో ఒక చక్కని మాట ఉంది, నేను జ్ఞాపకం చేస్తాను చూడండి. ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరిని గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడు చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూసి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకునేను. అందరూ అది చూసి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళునని చాలా సణుగుకొనిరి. దేవునికి స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా. ఇక్కడ మనకు ఒక వ్యక్తి కనపడుతున్నాడండి. ఆయన ఎవరు అంటే జక్కయ్య. మనందరికీ తెలుసు, సండే స్కూల్ నుంచి మనం వింటున్నాం, ఇది సండే స్కూల్ పాఠమే. అయినా ఇందులో నుంచి దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ఆమె చెప్తారా? హల్లెలూయా. ఇక్కడ జక్కయ్య అనేటువంటి ఒక సహోదరుడిని మనం చూస్తున్నాం. ఆయన ఎవరు అంటే ఉద్యోగస్తుడండి. ఆయన ఎవరండి? ఉద్యోగస్తుడు. ఆయనకు ఒక ఉద్యోగం ఉంది, ఆయనకు ఒక నివాస స్థలం ఉంది. ఆయన ఆ స్థలంలో నివాసము చేసేటువంటి వ్యక్తి, ఒక అధికారిగా ఉన్నాడు. అధికారి అయినటువంటి ఆయన ఒకసారి మనం ఆలోచన చేస్తే ఇక్కడ రాయబడింది, యేసు ఎవరో చూడగోరెను అని రాయబడింది. యేసు ఎవరో చూడాలనుకున్నాడంట. దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్య ఎవరో చూడాలని అదే స్థలంలో లేడు, కానీ యేసయ్యను చూడాలనుకున్న ఆశతో యేసయ్య ఉన్న స్థలంలోనికి వెళ్ళాడు. హల్లెలూయా. ఆశతో ఆ స్థలానికి వెళ్ళాడండి. ఆశతో వెళ్ళాడు, కానీ అతడు పొట్టివాడైనందున అనేక మంది ప్రజలు యేసు ప్రభు చుట్టుముట్టి ఉండుట వలన మరి తన ముఖాన్ని ఒకవేళ చూపించుకోవడానికి ఇష్టపడలేదేమో తెలియదు, ఆయన పొట్టివాడై ఉన్నందున ఆయన యేసయ్యను చూడలేకపోయాడంట. అంటే ఆశతో వెళ్ళాడు, కానీ అతడికి ఏమి ఎదురైందంటే నిరాశ ఎదురైంది. చూడండి, కొన్నిసార్లు మనము ఆశతో ప్రారంభిస్తాం,
కొన్నిసార్లు ఎందుకో తెలియదు, నిరాశ మనకి ఎదురవుతూ ఉంటుంది. అటువంటి సందర్భాల్లో మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనము దేవుని బిడ్డలం. మన ఆశతో వెళ్ళింది ఎవరి కోసం అంటే యేసయ్య కోసము, దేవుని ఆశీర్వాదం కోసం మనం ఆశతో వెళ్ళాం. కాబట్టి కొన్నిసార్లు మనం ఆశతో వెళ్ళినా మనకి నిరాశ ఎదురవుతూ ఉంటుంది. అటువంటి సందర్భాల్లో నువ్వేం చేయాలో తెలుసా? నిరీక్షణతో నువ్వు ఎదురు చూడాలి. ఆమె చెప్తారా? హల్లెలూయా. ఆశతోనే వెళ్ళావు బిడ్డలారా. ఆశతో వెళ్ళిన నీకు ఒక్కొక్కసారి నిరాశ ఎదురవుతూ ఉంటుంది. అటువంటి సందర్భంలో నువ్వు కృంగిపోవద్దు. నిరీక్షణతో నువ్వు ఎదురు చూడగలిగితే నీకు ఏదో ఒక ఆధారం దొరుకుతుంది. ఆమేన్. హల్లెలూయా. విశ్వాసిగా నీకు ఉండవలసిన లక్షణం ఏంటంటే నిరీక్షణ కలిగి ఉండాలి. నిరీక్షణ నీకు ఉండాలండి. ఇక్కడ జక్కయ్య గురించి మనం ఆలోచన చేస్తే ఆశతో వెళ్ళారు. చాలా మంది వెళ్తారు ఆశతో, చాలా మందికి నిరాశ కూడా ఎదురవుతుంది. కానీ నిరీక్షణతో ఉండగలిగిన వారు కొద్ది మందే ఉంటారేమో అనుకుంటున్నాను. ఆ కొద్ది మందిలో నీవు నీ కుటుంబం ఉండును గాక. ఆమె చెప్పండి. ఆ కొద్ది మందిలో సహోదరుడు నీవు ఉండాలి. ఆ కొద్ది మందిలో నీ కుటుంబం ఉండాలి. దేని కొరకు నిరీక్షించుతున్నావో ఆ నిరీక్షణ నిన్ను ఎన్నడూ కూడా సిగ్గుపరచదు. దేవునికి స్తోత్రాలు చూద్దాం. చూడండి, జక్కయ్య ఆశతో వెళ్ళాడంట. అతనికి ఏమి ఎదురైంది అంటే నిరాశ ఎదురైంది. అయితే నిరీక్షణతో ఎదురు చూశాడు. ఎప్పుడైతే నిరీక్షణతో ఎదురు చూశాడో అతడికి ఒక మేడు చెట్టు కనబడింది. మనం నిరీక్షణతో ఎదురు చూస్తే ఏదో ఒక ఆధారం కనబడుతుందండి, ఏదో ఒక వ్యక్తి కనబడుతుంది, ఏదో ఒక సహాయము మనకి తారసపడుతుంది. ఎప్పుడు అంటే నిరీక్షణతో మనం ఎదురు చూసినప్పుడు. ఆమె చెప్పాడు, మనకి నిరీక్షణ అవసరం అండి. జక్కయ్య ఆశతో వెళ్ళాడు చూడాలని, నిరాశ ఎదురైంది. కానీ నిరీక్షణతో ఎదురు చూసినప్పుడు జక్కయ్యకి ఒక మేడు చెట్టు కనపడింది. ఆ చెట్టు త్వరపడి ఎక్కాడండి. త్వరపడి ఎక్కి యేసయ్య ఈ మార్గం గుండా వెళతాడు అనుకున్నాడు. యేసయ్య ఆ మార్గం గుండా వెళ్ళాడు. జక్కయ్య యేసయ్యను చూడాలనుకున్నాడు. కానీ విచిత్రం ఏంటంటే యేసయ్యనే జక్కయ్య చూశాడు. హల్లెలూయా. ఆ చెట్టు దగ్గరికి వచ్చి కన్నులెత్తి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జక్కయ్యని చూసి బిడ్డలారా ఆ జక్కయ్యతో మాట్లాడుతున్నాడు. జక్కయ్య త్వరగా దిగిరమ్ము, నేడు నేను నీ ఇంటిలో ఉండవలసి ఉన్నది అన్నాడు ఆయన. హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. యేసయ్య మన ఇంటిలో ఉండాలండి. యేసయ్య మనతో ఉండాలండి. యేసయ్య మనతో ఉంటే మనకు ఆశీర్వాదం. ఒక రోజున ఉదయకాలంలో బిడ్డలారా శిష్యులందరూ దూరాన నిలబడితే ఒక స్త్రీ మాత్రమే యేసయ్యకి దగ్గరగా వెళ్ళిందండి. ఆ సమాధి యొద్దకు వెళ్ళిపోయి అక్కడ నిలబడి ప్రభు కనబడిపోతే ఎక్కులు పెట్టి ఏడుస్తూ ఉంది. అలా ఏడుస్తున్నప్పుడు ప్రభు అని యేసుక్రీస్తు వారు ఆమెకి దర్శనమిచ్చి ఆయన మాట్లాడుతున్నాడు. అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరిని వెతుకుతున్నావు అంటే నా ప్రభువుని వెతుకుతున్నానయ్యా. నా ప్రభు ఒకవేళ కనబడితే చెప్పు, నేను ఆయనను నా ఇంటికి మోసుకుని వెళతాను అంది ఆమె. హల్లెలూయా చెప్తారా? నా ఇంటికి మోసుకుని వెళతాను అందండి. ఈరోజు ఎంతమందిలో ఉంది ఆశ? దేవుని మందిరానికి వస్తున్న నీలో ఈ ఆశ ఉందా? నాతో పాటు నా యేసయ్య రావాలి అని నువ్వు అనుకుంటున్నావా? ఇక్కడ యేసయ్యని కలుసుకుని వెళ్ళిపోతున్నావా? నీ స్నేహితుని కలుసుకున్నట్లుగా, నీ బంధువులు కలుసుకున్నట్లుగా, నీ ఇరుగు పొరుగు వారిని కలుసుకుని ఇక్కడే ప్రభా ఇక్కడే ఉండి మరలా వచ్చే ఆదివారం వస్తావని చెప్తున్నావా? అమ్మో చెప్పండి, ఏమని చెబుతున్నావు? ఇక్కడే ఉండేసయ్యా, మరలా వచ్చేవారం తప్పకుండా వస్తానయ్యా అని చెప్తున్నావా? అప్పుడప్పుడు శనివారం కూడా వస్తానులే అని చెప్తున్నావా? హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. చూడండి, మన మనస్తత్వాలు అలాగే ఉంటాయండి. మనతో పాటు యేసయ్యను కూడా మనం తీసుకుని వెళ్ళాలి. ఆమె చెప్పండి. హల్లెలూయా. యేసయ్య నీ ఇంటికి రావడం ఆశీర్వాదం. యేసయ్య నీ ఇంటిలో ఉండటం దీవెన. యేసయ్య నీతో పాటు కూడా ఉండటం ఒక మహిమతో కూడిన ఆశీర్వాదం అండి. ఆశీర్వాదం నువ్వు అనుభవించదువు గాక. ఆశతో ఎదురు చూశాడు జక్కయ్యకి, నిరాశ ఎదురయ్యింది. నిరీక్షణతో ఎదురు చూస్తే ఒక చెట్టు కనబడింది. ఆ చెట్టు ఎక్కి కూర్చుంటే యేసయ్యను చూడాలనుకున్నాడు. కానీ విచిత్రం, యేసయ్యే జక్కయ్యని చూశాడు. జక్కయ్యను యేసయ్య చూసిన తర్వాత బిడ్డలారా జక్కయ్యతో మాట్లాడుతుంటున్నాడు. జక్కయ్య త్వరగా దిగురమ్ము, నేడు నేను ఇంటిలో ఉండాల్సి వచ్చిందని చెప్పగానే జక్కయ్య త్వరగా దిగి వస్తున్నాడు. చూడండి, అతను ఎంత త్వరగా దిగి వస్తున్నాడు. ఆలస్యం చేయలా. అమ్మా, దేవుడు నిన్ను కలుసుకుంటే నువ్వు ఆలస్యం చేయొద్దు. చాలా మంది అయ్యా బాప్తిసం తీసుకుంటే ఇంకా టైం ఉందిగా బ్రదర్ అంటున్నా. నేను చెప్తున్నా, నీకు టైం లేదు. యేసయ్య ఎప్పుడైతే నిన్ను కలుసుకున్నాడు, యేసయ్య ఎప్పుడైతే నీతో మాట్లాడాడు, యేసయ్య నోట్లో నుంచి మాట ఎప్పుడైతే వచ్చింది, లేదా దైవజనుల నోట నుంచి ఎప్పుడైతే మాట వచ్చిందో బిడ్డారా వెంటనే నువ్వు అంగీకరించే వ్యక్తిగా ఉండాలి. జక్కయ్య అంగీకరించాడండి. అంగీకరించి తన ఇంటికి తీసుకుని వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. తన ఇంటికి వెళుతున్నారు వాళ్ళు.
సంతోషంగా ఇంటికి వెళుతున్నారు. సంతోషంగా ఇంటికి వెళుతున్నారు. కలిసి వెళుతున్నప్పుడు అక్కడ ఒక సంఘటన జరిగింది. ఏంటో తెలుసా? అక్కడ రాయబడింది, అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకునేను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొక్క బస చెయ్య వెళ్ళినని చాలా సణుగుకొనిరి. స్తోత్రం. చూద్దాం. యేసయ్య నిన్ను ప్రేమించాడు. యేసయ్య నీతో రావాలనుకున్నాడు. నీవు కూడా యేసయ్యతో రావాలనుకుంటున్నావు. యేసయ్య నీ ఇంటిలో ఉండాలనుకుంటున్నాడు. నీ ఇంటిలో యేసయ్యను ఉంచుకోవడానికి నీవు ఇష్టపడ్డావు. మీరిద్దరూ సమ్మతించి నడుస్తున్నారు. ఇలా నడుస్తున్నప్పుడు అక్కడున్న జనులందరూ ఏమనుకున్నారు తెలుసా? ఈయన ఎవరో తెలుసా? పాపి అయిన మనుషుడు. చూసారా? అతడికి ఉద్యోగం ఉంది, మంచి హోదా ఉంది, అతడు ధనవంతుడండి. అతడికి ఉద్యోగం కూడా ఉంది. అక్కడ ఆ ప్రాంతంలో స్థిరత్వం కలిగిన వాడు. కానీ ప్రజలు అతనికి ఒక ముద్రేశారు. ఏంటో తెలుసా? అతడు పాపి అయిన మనుషుడు. చూసారా? ఈ రోజున ఆస్తులు ఉంటున్నాయి, అంతస్తులు ఉన్నాయి, గొప్ప గొప్ప ఉద్యోగాలు ఉంటున్నాయి. కానీ మనుషులు ఈ లోకంలో వారు పెట్టిన పేరంటే తెలుసా? వీడు పాపి. చూసారా? ఇతడు పాపి అయిన మనుషుడు అని నిందించడం ప్రారంభించాడు. నాకు బహు బాధ అనిపించిందండి. అతడు ధనవంతుడే, మంచి హోదా కలిగిన వాడు, మంచి ఉద్యోగస్తుడు. కానీ లోకమంతా ఆయనను గురించి మాట్లాడుతుంది, ఆయన పాపి. ఈరోజు ఒకవేళ అన్నీ ఉండి నీ గురించి ఒకవేళ లోకలు ఇలా మాట్లాడుకుంటున్నారా? భయపడద్దు, యేసయ్య నీతో కూడా ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొడతారా? భయపడద్దు. లోకులు ఎన్ని మాట్లాడుతున్నా వారి మాటలను ఆలోచన చేయొద్దండి. ఎందుకంటే యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసయ్య నీతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. బిడ్డలారా, మనుషులు ఎప్పుడు నిందిస్తూనే ఉంటారు. ఆ నిందలను కృంగిపోవద్దు. మనుషుడు ఎప్పుడు ప్రశ్నిస్తానే ఉంటాడు. ఆ ప్రశ్న దగ్గర నువ్వు ఆగిపోవద్దండి. మనుషుడు ఎప్పుడు దూషిస్తానే ఉంటాడు. ఆ దూషణ దగ్గర నువ్వు ఆగిపోవద్దు. నువ్వు ముందుకు సాగిపోయే కృప దేవుడు నీకు అనుగ్రహించును గాక. హల్లెలూయా. ఆ నిందల దగ్గర ఆగిపోతే ఏం జరుగుతుంది అంటే, ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తానండి. ఒక నిజ సంఘటన మీకు తెలియజేస్తాను. ఒక కాలేజీలో బీటెక్ చదువుకుంటున్నారు ఒక బిడ్డ. అతడు మంచివాడే, చెడు అలవాట్లు ఏం లేవు అతడికి. అలా చదువుకుంటున్నటువంటి దినాల్లో ఒక రోజున 1 సంవత్సరం అయిపోయింది, 2వ సంవత్సరం అయిపోయింది, 3వ సంవత్సరం కూడా ముగించుకున్నాడు, 4వ సంవత్సరం ఫైనల్ ఇయర్కి వెళ్ళిపోయాడండి. ఆ ఫైనల్ ఇయర్ చదివేటువంటి ఆ గడికి వచ్చిన తర్వాత ఆ ఫైనల్ ఇయర్లో కొత్త వాళ్ళు పాత వాళ్ళు వస్తూ ఉంటారు కదా. అందరూ మంచి వాళ్ళు ఉంటారు కదండి, అందరూ మంచి స్నేహితులు ఉంటారు కదా. కాబట్టి ఆ కొత్త వారు వచ్చారంట. ఆ కొత్త వారు వస్తే మరి ఏం జరిగిందో తెలియదు. ఒక రోజున కొత్తగా వచ్చినటువంటి కొత్తగా జాయిన్ అయినటువంటి ఆ సహోదరుడికి, అలాగే లాస్ట్ ఇయర్ తన చదువును ముగించుకోవడానికి సిద్ధముగా ఉన్నటువంటి ఆయనకి, ఇద్దరికి ఎందుకో తెలియదు చిన్న వివాదం కలిగిందండి. ఇద్దరు కొట్లాడుకోవడం ప్రారంభించాడు. జనాలందరూ అలాగే చూస్తున్నారు, ప్రజలందరూ అలాగే చూస్తున్నారు, అక్కడ యవనస్తులు అలాగే చూస్తున్నారు. ఇద్దరు కొట్టుకుంటున్నారు. వీడు సీనియర్ కదా, పెద్దోడు కదా, వీడు గెలుస్తున్నాడు. వాడిని గెలుస్తూ ఉంటే ఆ చిన్నవాడు గెలవలేక ఏమన్నాడు తెలుసా? అతడు నోరు జారి ఒక కాని మాట మాట్లాడాడు. నువ్వు నన్ను కొడుతున్నావు, నేను నిన్ను గెలవలేకపోతున్నాను, నువ్వెవరో తెలుసా? ఫలానా వాళ్ళ కుమార్తె, ఫలానా వాళ్ళ కొడుకు నీవు, మీ అమ్మ ఇలాంటిదిరా అని తిట్టాడంట. తిట్టాడంట. ఎప్పుడైతే ఈ మాట ఆ మనుషుడు నోటి నుంచి వచ్చిందో బిడ్డలారా, ఈ బలవంతుడైన ఆయన, తన చదువును ముగించుకోవాలనుకున్న ఆయన ఒక్కసారిగా ఆ పిల్లవాడి గళ్ళ విడిచిపెట్టేసి, నా తల్లిని తిడతావా అని చెప్పి అక్కడే కుదబడిపోయి కుమిలి ఆడటం ప్రారంభించాడు. వాడు తిట్టాడు, వాడి దారిని వాడు వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి ఆ రూమ్కి వచ్చేసాడు. స్నానం చేయలేదు, అన్నం తినలేదు. 1 రోజు గడిచిపోయింది, అన్నం తినలేదు. 2 రోజులు గడిచిపోయి అన్నం తినలేదు. కాలేజీకి వెళ్ళట్లేదు. స్నేహితులందరూ అడుగుతున్నారు, అరే ఏమైంది నీకు, ఆరోగ్యం బాగట్లేదా? బాగానే ఉందిరా. మరి ఏమైంది, డబ్బులు ఏమైనా అవసరమా? నాకేం అవసరం లేదురా. ఇంట్లో సమస్యలు ఏమన్నాయా? సమస్యలు ఏం లేవురా అని చెప్తున్నారు. మరి ఎందుకు అన్నం తినట్లేదు? అన్నం తినడానికి రావట్లేదు, టిఫిన్ చేయడానికి రావట్లేదు, మరి కనీసం కాలేజీకి కూడా రావట్లేదు. ఏం జరిగిందని తన ప్రాణ స్నేహితుడు ఒకడు వచ్చి అడిగితే ఆయన అడిగాడంట, అవరే నువ్వు చెప్పు, నా ఇంటికి తరచుగా వస్తావు కదా, నీకు తెలుసు కదా నా కుటుంబం సంగతి ఏంటో, నా తండ్రి గురించి ఏంటో నీకు తెలుసు కదా, నా తల్లి గురించి ఏంటో తెలుసు కదా. ఫలానా రోజున వాడు కొడుతూ ఉన్నాడు, ఆ రోజు నువ్వు నోరు విప్పలేదు ఎందుకు? నా తల్లి ఎలాంటిదిరా చెప్పు అన్నాడంట. అంటే
ఆయన స్నేహితుడే కనుక ఎటుపోయి ఎలాగుంటుందని చెప్పి మన కుటుంబం కేరా మీ కుటుంబం కేరా చాలా మంచి కుటుంబము అని అన్నాడంట. అని ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అయినా కానీ తన మనసులో అదే అదే పీడిస్తుంది, ఏడిపిస్తుంది, బాధ అనిపిస్తుందండి. అతడు బ్రతకడానికి ఇష్టం లేక, ఇంటికి తన ముఖాన్ని చూపించడానికి ఇష్టం లేక, అది నిజమో అబద్ధమో కూడా అతడు గ్రహించక బిడ్డలారా ఒక రోజున ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏంటో తెలుసా? ఆ మాట చాలా మంది ఉన్నారు కదా కాలేజీలో. అంతమంది అతను నిందిస్తూ ఉంటే ఒకలాంటి చూపు చూస్తుంటే తట్టుకోలేక ఒక రోజున బిడ్డలారా ఆ ఇంటికి వెళ్ళటానికి ఒక చిన్న రేవు దాటి వెళ్ళాలి. ఆ రేవు దాటి వెళ్ళటానికి ఆ వంతెన దగ్గర నిలబడి ఒక పెద్ద పేపర్ రాసేసి నా చావుకు కారణం ఎవరు కాదు, ఇదిగో ఫలానా వ్యక్తితో నాకు గొడవ అయింది, ఇదిగో ఇలా అన్నాడు, ఇదిగో కాబట్టి నాకు బాధ అనిపించింది, నేను చనిపోతున్నానని ఒక లెటర్ రాసి బిడ్డలారా నా చావుకు ఎవ్వరు కారణం కాదని ఆ లెటర్ ఆ చెప్పులు అక్కడ పెట్టేసి బిడ్డలారా అతడు ఆ నీటిలో దూకి చనిపోయాడు. కొద్ది రోజులు అయిపోయిన తర్వాత తల్లి వెతుకుతూ ఉంది, తండ్రి వెతుకుతున్నారు, నా కుమారుడు ఏమైపోయాడు అని వెతుకుతున్నారు. కానీ ఆచూకీ ఏమీ దొరకలేదండి వారికి. ఆ తర్వాత కాలేజీలోకి వచ్చి అడిగితే కాలేజీలో అడుగుతున్నారు, అయ్యా మా కుమారుడు ఏడి అని అడిగితే వారు కూడా ఏం చెప్పట్లేదు. ఏమోనండి పలానా రోజు వారు గొడవాడుకున్నారు, ఏం జరిగిందో ఏమో తెలియదు, మరి ఆ రోజు నుంచి కనిపించట్లేదంటే వారిని పట్టుకుని ఆ కుమారుని పట్టుకుని వెళ్ళి కొట్టడం ప్రారంభించారు. అయ్యా మా ఇద్దరికి గొడవ అయింది మాట వాస్తవమే, కానీ వాడికి ఏమైందో తెలియదు, ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలియదండి పోలీసుల దగ్గర కూడా చెప్తున్నాడంట. అలా చెప్తున్నటువంటి సందర్భంలో ప్రియ దేవుని బిడ్డలారా జరిగినటువంటి విషయం ఏంటో తెలుసా? కొద్ది రోజుల తర్వాత ఆయన ఏ లెటర్ అయితే రాసి చనిపోయాడో ఆ లెటర్ దొరికిందంట. ఆ లెటర్ దొరికిన తర్వాత ఆ నీటిలో దూకి మరి అక్కడ ఆ నీళ్ళలో వెతకగా ఆ శవం దొరికింది. ఇంటికి తీసుకుని వచ్చారు. ఇంటికి తీసుకుని వచ్చిన తర్వాత అతని కార్యక్రమాలన్నీ కూడా అయిపోయినాయి. ఆ దినము రాకమునిపే బిడ్డలారా అందరూ వాళ్ళ తల్లిని పట్టుకుని, అమ్మ ఫలానా దాని వంట నువ్వు, అందుకే ఈ కుమారుడు చనిపోయాడు, వయసు వచ్చినటువంటి కుమారుడు చనిపోయాడని వారు బాధిస్తూ మాట్లాడుతుంటే ఆ బాధ తట్టుకోలేక ఆ తల్లి ఆ దినము రాకమునిపే చనిపోయిందండి. ఆ దిన కార్యక్రమం రాకమునిపే ఆమె కూడా చనిపోయింది, ఆడ తల్లి చనిపోయిందంట. ఆ చుట్టుముట్టు మాటలు కానీ లేక ఎప్పుడైతే ఇది జరిగిందో ఆ దృశ్యాన్ని చూసిన ఒకేసారి తన కుమారుడిని తన భార్యను పోగొట్టుకున్నటువంటి ఆ భర్త పిచ్చివాడైపోయాడంట. చూసారా, పిచ్చివాడిగా మారిపోయాడండి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను? కొన్నిసార్లు మన దగ్గరకు వచ్చే అవమానాలు అవి వాస్తవం అవాస్తవం మనకు అర్థం కాదు, కానీ మన జీవితాలు మనం నష్టపోతాం. ఇక్కడ పాపి అని జగ్గయ్య గురించి మాట్లాడుతుంటే బిడ్డలారా ఆ మాటలన్నీ ఆయన విన్నటువంటి ఆయన అనుకుంటున్నాడు, నా గురించి ఇంతమంది బాధపడుతున్నారా, నా గురించి ఎంతమంది ఏడుస్తున్నారా, అయ్యో వారి హృదయాల్లో నాకున్న స్థానం ఇలాంటిదని చెప్పి ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడంట. ఏంటి ఆ నిర్ణయం తెలుసా? నా గురించి ఎవరు బాధపడకూడదని ఆయన ఒక నిర్ణయం తీసుకుని అన్నాడు, నేను ఎవరెవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నానో వారికి 4 అంతలకి ఇచ్చేస్తాను, ఇదిగో నా ఆస్తులు సగ భాగము పేదలకి ఇచ్చేస్తాను అన్నాడండి. ఒక మనుషుడు మారితే మొట్టమొదటిగా ప్రయోజనం ఎవరికో తెలుసా? ఆ ఇంటి వారికి ప్రయోజనం. ఎవరెవరికి అన్యాయం జరిగిందో అన్యాయం జరిగిన వారికి మేలు జరిగిందండి. ఎవరికి నష్టం జరిగిందో నష్టం జరిగిన వారికి మరలా మంచిగా మేలు ఆశీర్వాదం జరగడం ప్రారంభించింది. ఇది ఎప్పుడో తెలుసా? ఒక మనుషుడు మారటం వలన. జగ్గయ్య మారటం వల్ల ప్రయోజనం యేసయ్యకు ఉందో లేదో నాకు తెలియదు, కానీ జగ్గయ్య మారితే ఆయన ద్వారా ఎంతమంది అన్యాయస్తులుగా మారిపోయారో వారందరికీ న్యాయము జరగడం ప్రారంభించబడింది. హల్లెలూయా. నీ ఇంటిలో నీ కుమారుడు మారితే మొట్టమొదటిగా నీ కుటుంబానికేనండి మేలు జరిగింది, సంఘానికి కాదు. నీ కుటుంబంలో నీ యవనస్తుడు మారితే నీ కుటుంబానికి మేలు జరిగింది. ఏడిపించే కుమారుడు సంతోషించడం ప్రారంభిస్తాడు అతని ద్వారా. నీవు హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఒక దైవజనుడిగా నేను కోరుకుంటున్నాను, నీ కుటుంబంలో నీ బిడ్డలు మారుట ద్వారా, నీ కుటుంబంలో నీ భర్త మారుట ద్వారా ముందుగా ప్రయోజనం ఎవరికంటే నీకు నీ కుటుంబానికి జరిగింది. ఎవరికి అన్యాయం జరిగిందో వారికి 4 అంతలుగా ఇచ్చేస్తానన్నాడు. నేను ఒక శుభవార్త చెప్తున్నాను. ఇప్పటి వరకు ఎవరి చేతిలో మోసపోయావో, ఎవరి చేతిలో నష్టపోయావో దానికి 4 అంతలుగా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. దానికి 4 అంతలుగా దేవుడు నీకు దయచేయబోతున్నాడండి. ప్రజలలో మార్పు జరుగుట వలన ఈ కార్యాలు జరుగుతున్నాయి. నేను అనుకుంటున్నాను భారతదేశంలో అన్యాయం జరుగుతుంది అంటే బిడ్డలారా మార్పు లేకే. క్రైస్తవుడు దేశానికి అన్యాయం చేసేవాడు కాదండి, అది మతము కాదండి, అది ఒక మార్గం. ఒక మనుషులు లోకములో తాగుబోతు మారుట వలన లోకానికి ఒక ప్రయోజనం అండి. ఒక వ్యసనాలకు లోనైనటువంటి వ్యక్తి మారుట ద్వారా సమాజానికి మేలు చేయడం ప్రారంభిస్తాడు. కాబట్టి ఒక మనుషుడు మారితే సమాజానికి మేలు జరిగింది,
కుటుంబాలకు మేలు జరిగింది, గ్రామానికి మేలు జరిగిద్దే కానీ నష్టం జరగదండి. క్రైస్తవం అనేటువంటిది దేశానికి నష్టాన్ని కలుగు చేసేది కాదు. క్రైస్తవం అంటే మనుషులకి నష్టాన్ని కలుగు చేసేది కాదు, అది మేలు కలుగు చేసేది. ఒక మనుషుడు మారుట ద్వారా లోకానికి మేలు కలగబోతుంది. హల్లెలూయా. కాబట్టి జక్కయ్య మార్పు అనేక మంది ప్రజలకు మేలు కలిగిందండి. పేదలు కాపాడబడ్డారు, పోషించబడ్డారు. అటువంటి కృప దేవుడు మీకు కలుగు చేయునుగాక. ప్రభువా, నా బిడ్డలు కూడా మారాలి, నా కుటుంబం కూడా మారాలి అన్నట్లయితే ఎక్కడ వారు అక్కడ మొక్కలు వెళుతారా? మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. జక్కయ్య మార్పు వలన అనేకులకు ప్రయోజనకరంగా మార్చబడింది. జక్కయ్య మార్పు వలన అనేక మంది ఆశీర్వాదంలోకి వచ్చారు. అలాగే నీ కుటుంబం కూడా రాబోతుంది. దయచేసి అందరూ మొక్కలు ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, సర్వాధికారి ఒక దేవానికి వందనాలు. ఈ ప్రశస్తమైన ఈ పునరుద్ధారపు వేళ నీ పాదాల దగ్గర మేము నిలబడి ఉన్నాం. జక్కయ్య మార్పు వలన నాయన ఇదిగో అనేక మంది ప్రజలకు మేలు కలుగుతూ వచ్చింది. తండ్రి, మా కుటుంబంలో మా బిడ్డలు మార్చబడాలి, మా భర్తలు మార్చబడాలి, భార్యలు మార్చబడాలి, మా స్నేహితులు మార్చబడాలి నాయన. ఈ క్రైస్తవ ద్వారా దేశమంతా మార్చబడును గాక, దేశమంతా ఉజ్జీవింపబడును గాక అని ప్రార్థన చేస్తున్నారు. క్రైస్తవులు ఎవరు నష్టాన్ని కలుగు చేసేవారు కాదని మీరు మాట్లాడుతూ వచ్చారు నాయన. ఇదిగో ఎవరెవరు సమస్యలతో ఉన్నారు వారి సమస్యల నుంచి విడిపించండి, కీడు నుంచి తప్పించండి, అపాయాలు దూరపరచండి నాయన. అనారోగ్యాలను స్వస్థపరచండి, ఆరోగ్యవంతులుగా మార్చమని ప్రార్థిస్తున్నాను. కూడి చేరు వచ్చిన బిడ్డలందరినీ నీ చేతులకు అప్పగించుకుంటూ నజరుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలండి. చెప్తారు, మీ తోటి వారికి కూడా వందనాలు చెప్తారా? ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.